తెలిసి చేసిన తప్పుకు సారీ చెప్పాలి గాని ఇలా తెలియక జరిగిన పొరపాట్ల కాదు రాహుల్. పర్ఫెక్ట్ టైంకి వచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నువ్వు సీజ్ చేయకుండా ఆపింది జస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కాదు, ఈ వాగ్దేవి కళ, సొసైటీలో నా పేరుని, నా స్టేటస్ని. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటి నుండి అన్నయ్య ఒక్క క్షణం కూడా రిలాక్స్ అవ్వకుండా కష్టపడుతూనే ఉన్నాడు మేడం. కష్టం కాదు, బాధ్యత. ఈ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ మొత్తాన్ని తీసుకున్నప్పుడు కష్టాన్ని కౌంట్ చేయకూడదు కదా మేడం? పదండి, ఇంటికి వెళ్దాం. అమ్మో, వాగ్దేవ్ అమ్మగారి ఇంట్లోకి వచ్చేసరికి ఏ సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చూడాలి. కోట్ల ఆస్తిచ్చి కుటుంబం పరువు నిలబెట్టింది. ఇప్పుడు కోడలుగా సేవలు చేయడానికి పరిగెత్తుకొచ్చింది. గ్రేట్ సర్సు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, నేను బిజినెస్ ఇండియా రిపోర్టర్ని మేడం. మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలి. మీది ఏ మీడియా? నేషనల్ మీడియా మేడం. ఓకే, గెట్ ఇన్ టు కార్. థ్యాంక్ యూ మేడం. వాగ్దేవ్ అమ్మగారికి గుత్తంకాయ కూర, కందబచ్చలి కూర, చింతచిగురు పప్పు అంటే చాలా ఇష్టమని తెలిసింది. అవన్నీ నేను సిద్ధం చేస్తాను, మీరు సాయం చేయండి. సరే సరసు. పూతరేకులు, బొబ్బట్లంటే కూడా చాలా ఇష్టమంట. అవన్నీ కూడా సిద్ధం చేయాలి. ఏంటి నన్నే చూస్తున్నారు? చాలా పనులున్నాయి. పదండి, మొదలు పెడదాం. సరే పదండి పదండి. మీలాంటి ఇన్స్పైరింగ్ పర్సన్ ది ఇంటర్వ్యూ దొరకడం నిజంగా మా అదృష్టం మేడం. ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ మీద ట్యాక్స్ విషయంలో ఇలాంటి అభియోగం వస్తుందని ఎవరూ ఊహించుండరు. ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీ కామెంట్ ఏంటి మేడం? ఎక్స్పెక్ట్ చేయకుండా ఎదురయ్యే ఇన్సిడెంట్సే మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది. గెలుపు ధైర్యాన్నిస్తే, ఓటమి పాఠం నేర్పిస్తుంది. ఈరోజు మాకెదురైంది ఓటమి కాదు, ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి నా ఫ్యామిలీ ఎప్పుడూ రెడీగానే ఉంటుందన్న నిజం. డాడీ, మేడం ఇంటర్వ్యూ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. నా దృష్టిలో ఫెయిల్ అంటే ఫ్యూ అటెంప్ట్స్ ఇన్ లెర్నింగ్. సరసు, వాగ్దేవి మేడం టీవీలో వస్తున్నారు. అవునా? ఈ క్షణం నేను ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం నా చిన్న కొడుకు రాహుల్. తను సమయానికి రెస్పాండ్ అవ్వడం వల్లే ఇంత పెద్ద ఇష్యూ ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ అయింది. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ ఓన్లీ టు హిమ్. చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చారు. ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ ఏమైనా విశేషం ఉందా? ఉంది, ఒకటి కాదు 2 విశేషాలు. ఏంటి మేడం అది? మేము తెలుసుకోవచ్చా? ఈ ఇయర్ నా కూతురికి కొడుక్కి పెళ్లి చేయబోతున్నాను. ఒకేసారి 2 పెళ్లిళ్ళా? డబుల్ సెలబ్రేషన్ అన్నమాట. మీ కాన్ఫిడెంట్ చూస్తుంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసినట్టున్నారే.
ఎస్, అన్ని విషయాల్లోనూ నెంబర్ 1గా ఉండే నేను ఈ వాగ్దేవి ఫ్యామిలీలోకి వచ్చే కోడలు కూడా నెంబర్ 1గా ఉండబోతోంది. చదువు, సంస్కారమే కాదు, అందం, ఆస్తి, అర్హత అన్నిట్లో నెంబర్ 1. అంటే నెంబర్ 1 ఇంటికి నెంబర్ 1 కోడలు రాబోతుందన్నమాట. నెంబర్ 1 కోడలే కాదు, నెంబర్ 1 అల్లుడు కూడా. మేడం, మీరేమీ అనుకోరంటే ఒక చిన్న డౌట్. మీ సెలెక్షన్స్ మీ పిల్లలకి నచ్చకపోతే? బేస్లెస్ క్వశ్చన్. చిన్నప్పటి నుంచి నేనేం చేసినా అన్ని ఆలోచించి చేస్తున్నానని నా పిల్లలకే కాదు, ఇంట్లో అందరికీ తెలుసు. సో నో అంటారన్న ఛాన్సే లేదు. ఇది నా మీద నాకున్న ఆత్మవిశ్వాసం కాదు, వాళ్ళ మీద నేను పెంచుకున్న నమ్మకం. దేవుడా, ఈ వీడియో సరస్సు చూడకుండా చేయి దేవుడా, ప్లీజ్. ఏంటి సరసు ఆ కన్నీళ్ళు? ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్ళు రాక పన్నీరు వస్తుందా? ఓ, ఉల్లిపాయ కన్నీళ్ళా? రాహుల్ బాబు చేస్తున్నారేమో. ఆయన ఉండదులే, ఆయన ఇప్పుడే లిఫ్ట్ చేస్తారు. లక్ష్మి, నువ్వు వెళ్ళు. పద్మ, నువ్వు కూడా వెళ్ళి స్టోర్ రూమ్ లో సామాన్లు ఉన్నాయి, తీసుకురండి. సరే. రాహుల్ బాబు. సరస్సు, నువ్వేం చేస్తున్నావు? వాగ్దేవ్ అమ్మగారు వస్తున్నారు కదా రాహుల్ బాబు, వంట సిద్ధం చేస్తున్నాను. టీవీలో మేడం ఇంటర్వ్యూ వస్తుంది, చూస్తున్నావా? చూసాను రాహుల్ బాబు. అయ్యో, చూసేసావా? సరసు, మేడం ఏదో అంటున్నారు కానీ అదంతా నిజం కాదులే సరసు. నువ్వేం బాధపడకు. మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి సేవ్ చేసింది నువ్వే అని తెలిస్తే నిజంగానే మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనసు మార్చుకుంటారు సరసు. వద్దు బాబు. బయలుదేరండి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. ఇది పెద్ద ఇచ్చిన ఆస్తి అని తెలిస్తే వాగ్దేవ్ అమ్మ అస్సలు ఊరుకోరు. వాగ్దేవ్ అమ్మగారికి ఆ విషయం చెప్పొద్దు. సరసు, ఎందుకు? వద్దని చెప్తున్నాను కదా రాహుల్ బాబు, నా మాట వినండి. సరే, నేను చెప్పనులే గాని నువ్వు మాత్రం ధైర్యంగా ఉండి సరసు. ఎప్పటికైనా ఈ ఇంటికి నంబర్ 1 కోడలు నువ్వే. ఆ విషయం నేను చెప్పడం కాదు, ఏదో ఒక రోజు మేడమే చెప్తారు. సరే బాబు, ఉంటాను, చాలా పనులున్నాయి. పెద్దమ్మ గారి మాటలకి నేనెక్కడ బాధపడతానో అని ఆలోచించి ఫోన్ చేశారు. నేను నంబర్ 1 కోడలు అవుతానో లేదో కానీ మీరు మాత్రం నంబర్ 1 భర్త బాబు. థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ మేడం. యూర్ వెల్కమ్. తేజ,
ఎస్ మ్యామ్. శాంభవి ఎక్కడున్నా సరే ఈరోజు తన్ని మీట్ అవ్వాలి. అరేంజ్ చేయి. ఓకే మ్యామ్, షూర్. హలో. మేడం, ఉదయం జరిగిన ఇష్యూలో మీ పేరే వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? జస్ట్ షట్ అప్. మీరు విన్న ప్రతి విషయానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన కర్మ నాకు లేదు. ఇంకొకసారి ఫోన్ చేశారో ఏం చేస్తానో నాకే తెలీదు. కట్ ద కాల్. అయ్యో మర్చిపోయాను. వాగ్దేవ్ అమ్మగారు వచ్చేసరికి దిష్టి తీయడానికి సిద్ధం చేయాలి. హేయ్, ఎక్కడికే దిష్టి మొహం వేసుకుని బయలుదేరావు? అంటే వాగ్దేవ్ అమ్మగారు వస్తున్నారు కదండి. వస్తే ఎదురుగా పోతావా? ఎంత చెప్పినా అర్థం కదా నీకు? పోవతలకి వెళ్ళు. అమ్మో, ఇప్పుడు వాగ్దేవి మేడం చూస్తే నన్ను ఏమంటారో ఏంటో. ఒక్క నిమిషం వాగ్దేవి. ఆ దేశం దిష్టి, ఈ దేశం దిష్టి. విమానంలో దిష్టి, ఊర్లో దిష్టి, ఇంట్లో దిష్టి, అన్ని పట్టాపంచలైపోవాలి. లోపలికి రా వాగ్దేవి. అక్క, బావున్నావా? నేను బాగున్నాను వాగ్దేవి. నువ్వెలా ఉన్నావు? బావున్నాను. హాయ్ మ్యాగీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ మేడం. గ్రాండ్ వెల్కమ్ టు నెంబర్ 1 గ్రానీ. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యు? ఏ కమరం మేడం, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. నువ్వు రావడానికి టైం పడుతుందన్నారు? అంటే మేడం, మీరు ఊళ్ళో లేరు కదా, చిన్న పనుంటే మా ఊరిళ్ళాను. మీరు వచ్చారని తెలియగానే వెంటనే వచ్చేసాను. యా, చెప్పండి. ఏ ప్రాబ్లం లేదు. ఇష్యూ క్లియర్ అయినా జరిగిన అవమానాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఒక ఫేమస్ పర్సనాలిటీగా మీడియాలో ఉన్న నాకు ఈరోజు ఒక ఫాల్స్ ఎలిగేషన్ వల్ల మీడియాలోకి రావడం నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంది. నేను ఏదైనా భరిస్తాను గాని జరిగిన ఇన్సల్ట్ని, చేసిన నెగ్లిజెన్స్ని సహించను. దీని వెనక ఎవ్వరున్నా సరే
వాళ్ళని క్షమించను. అక్క, నార్మై 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 నన్నలా పిలిచే అర్హత కూడా నీకెప్పుడో దూరమైంది. నేను చెప్పింది ఒక్కసారి వినక్క. Shut up! ఇంకా ఏం మిగిలింది నువ్వు చెప్పడానికి, నేను వినడానికి? తీసుకున్న లోన్ కి రీపేమెంట్ చేయకుండా, నోటీస్ కి రెస్పాండ్ అవ్వకుండా ఏం చేస్తున్నావు? అంటే అది అంతా ఆడిటరీ చూసుకుంటున్నాడు కదా అనుకున్నాను, కానీ అతను నిర్లక్ష్యంగా ఉంటాడు అనుకోలేదు. నిర్లక్ష్యం అతనిది కాదు, నీదే. నువ్వు నా స్థాయిలో ఉన్నావు. తలెత్తుకునే స్థాయిలో ఉంచుతావనుకుంటే నలుగురిలో తల దించుకునేలా చేశావు. పోలీస్ కేసంటే తెలియని ఈ ఇంట్లో తేజ అరెస్ట్ అవ్వడానికి కారణమయ్యావు. నమ్మి బాధ్యత అప్పగించినందుకు అవమానించి నవ్వుల పాలు చేశావు. అక్క ప్లీజ్ అలా మాట్లాడుకో. ఇదంతా నాకు తెలియకుండా జరిగింది. నువ్వు నమ్మినట్టే నేను ఆడిటర్ని నమ్మాను, కానీ అతను చేసిన పొరపాటు వల్ల నీ ముందు నేను ఈరోజు దోషగా నిలబడ్డాను. నమ్మకం గురించి నువ్వు మాట్లాడకు శాంభవి. ఏ రోజు కాలేజ్ విషయంలో నువ్వు చేసింది నమ్మక ద్రోహం, మోసం. నేరం ఎవరిదైనా నిందపడింది ఈ వాగ్దేవి మీద. దోషి ఎవరైనా శిక్ష పడింది ఈ కుటుంబ స్టేటస్ పైన. రాహుల్ రావడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ రోజు వాగ్దేవి శవాన్ని చూసుండేవాళ్ళు. అక్కడ వాళ్ళన్న మాటలకి, మీడియాలో వచ్చిన కథనాలకి నేను పడ్డ అవమానాలు అవి మర్చిపోవాలనుకున్నా కళ్ల ముందు కదులుతూ నా చుట్టూ తిరుగుతూ టార్చర్ పెడుతున్నాయి. జీవితంలో నేను దేన్నైనా భరిస్తాను గాని చేసిన తప్పుని, జరిగిన అవమానాన్ని నేను సహించలేను. ఏదో తెలియక జరిగిపోయిందంటుంది కదా, ఇప్పుడు సమస్య కూడా తీరిపోయింది. నీ చెల్లెలే కదా, ఈ ఒక్కసారికి క్షమించు. కాచాయినే మధ్యలో నువ్వు మాట్లాడుకో. తప్పు చేస్తే నన్ను నేనే క్షమించుకోను. అలాంటిది చెల్లైనా, భర్తైనా, కొడుకైనా ఎవ్వరైనా సరే శిక్ష తప్ప క్షమాపణ ఉండదు. నేనంటే లెక్కలేని వాళ్ళకి నాతో మాట్లాడే అర్హత లేదు. అక్క ఆవేశపడకక్క. ఇన్ని రోజులు నీ మాట కట్టుబడి ఏ లోటు లేకుండా ఈ ఇంటిని బాగా చూసుకున్నా. అలాంటిది ఒకే ఒక్క తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయకక్క. ఒకే ఒక్క అగ్గిపుల చాలు శాంభవి, ఆకాశంలో మంట రాజేయడానికి, అరక్షణంలో అంతా బూడిద చేయడానికి. ఈ వాగ్దేవి పెంచుకున్న నమ్మకాన్ని నాశనం చేసినా, కాదని వ్యతిరేకంగా నడుచుకున్నా, నలుగురిలో అవమానించే ఏ పని చేసినా రిజల్ట్, రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు వేసే శిక్ష కూడా అందరికీ తెలియాలి. అమ్మో, సాంబవమ్మ గారిని క్షమించేటట్టు లేరు. ఇంక నా విషయం తెలిస్తే. ఏకాంబరం, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ప్రతిసారి ఇలా ఆవేశంతో సమస్య చేసుకోవడం మంచిది కాదని మీ మేడంకి చెప్పు.
నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. దాంట్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పే కంబరం. సరే అక్క, నాకు అర్థమైంది. నీతో మాట్లాడలేనప్పుడు నేను ఇంట్లో ఉండలేను. ఏ రోజు నీ మాటకి ఎదురు చెప్పింది లేదు. నీ నిర్ణయం కాదన్ను లేను. ఈరోజు తప్పు నాది కాకపోయినా శిక్ష వేస్తున్నావు. చెల్లిగా అనుభవిస్తాను. కానీ ఏదో ఒకరోజు నిజం తెలుసుకుని నువ్వే నన్ను అర్థం చేసుకుని తిరిగి రమ్మంటావు అన్న నమ్మకంతోనే వెళ్తున్నాను. బాయ్.